మేఘా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా యేసయ్య
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా బలారాధన కార్యక్రమంలో నీ దాసు నిలబెట్టుకుని నాయన, నీ నామానికి మహిమకరంగా, మాకు దేవునికరంగా, సంఘములకు ఆశీర్వాదకరంగా జరిగించిన దేవానికి స్తోత్రాలయ్యా. ఇంకా ఎంతమంది అయితే ఈ కట్టడలోనికి రాలేని వారు ఉన్నారో అటు వారిని మరొక సమయానికి నడిపించి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. బిడ్డలు పాడిన స్వరాలు కూడా మీరు విని ఉన్నారయ్యా. పాటల ద్వారాగా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభు, నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 94వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. వారు వదులుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయువారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు. తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడే. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్య జనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండెంపక మానునా. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, ఈ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడ వరకు నీతి మంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును. దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును. యెహోవా నాకు సహాయము చేయుండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండెను. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. దుష్టులు
కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును. వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించను గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం. మరి ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే చెప్పి దేవుని కనపరచవలసిందిగా ప్రభుత్వం. ఎవరో లేకపోతే కానుకలు పాట పాడుకుందాం. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. ధనయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధనయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకియ్యగా, మరి యేసు కొరమీయ వెనుదీతువా. పరలోకనాథుడు నీకియ్యగా, మరి యేసు కొరమీయ వెనుదీతువా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. మనందరం కూర్చొని మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రక్షకుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి స్తుతించుటకు ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వరకు పాటల ద్వారా మనకి తెచ్చుకున్నారు. కనుకలు ఇచ్చిన సంతోషపెట్టడం కాదు, నీ మాట విని నీ మాట చొప్పున నడుచుకుంటారు. మాకు నేర్పించండి. 5 నిమిషాలు మీ పక్షాన దేవుని వారిని ధ్యానించబోతుంటారు. వంటి వారిని వినబడుతున్నాను. నన్ను దిశలో చాటు మరుగుపరచండి. నాతో మాతో అందరితో మాట్లాడాలి. మా ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. చూద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. గమనించండి, దేవుడు మనతో ఒక మాట చెప్పినప్పుడు అది మనకి అనుకూలముగా లేకపోయినప్పటికీ, ప్రతికూలముగా ఉన్నప్పటికీ ఆ విషయమై మాటి మాటికి దేవుణ్ణి శోధించడం. మనం చెప్తాం, దేవుడు మనకి ప్రార్థించినప్పుడు ఒక మాట మనకి సెలవించాడంటే ఆ మాట మనకి అనుకూలంగా లేకపోయిందంటే, ఆ మాట విషయమై మనకు అనుకూలముగా దేవుడు చెప్పే వరకు దేవుడిని మనము శోధించకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే, ప్రభువాన్ని చిత్తమయ్యా అని ప్రార్థన చేస్తారు. తీరా ఆయన మనకి జవాబు ఇచ్చిన తర్వాత అది మనకి కొద్దిగా అనుకూలంగా లేదనుకో,
దాని విషయమై మనం మరలా దేవుడి సన్నిధిలో చెప్పచేయం. ఇది చేస్తాం చెప్పాడు కదా, చెప్పాడు కదా. నువ్వు ఒక పని చేయాలనుకున్నావు, అది నీకు అనుకూలంగా ఉంది, బాగుంది, ప్రార్థన చేసాం, దేవుడు అది నీకు చేరుతున్నాడు. కానీ నీకు అది మనసులో బాగా చేయాలని అనిపిస్తుంది. మరి దేవుడు వద్దన్నాడు ఆగిపోతావా? మళ్ళీ ఏం చేస్తావు? ప్రార్థన. మరి ఇలా ఉన్న పరిస్థితి సహాయం చేయి, నువ్వు చెప్పు. అయినా దేవుడు వెళ్ళొద్దు అని చెప్పాడు. మన ప్రార్థన చేస్తావా? చెయ్యం. ఏం చేస్తాం? మన మనసుకి ఏదో మన మనసుకి ఏది నచ్చిందో ఆ విషయంలో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నము చేస్తాం. ఇక్కడ బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రవక్త. దేవుని ఆత్మ ఆయన మీద ఉండేది. దేవుడు ఆయనను దర్శిస్తూ ఉండేవాడు. ఆయన కూడా మనలాంటి మనసు కలిగినవాడు. వీళ్ళలా ఏం చేశారో చూద్దాము. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి సంఖ్యాకాండము 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి అతడు బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత 4వ వచనం చదువు. 4వ వచనం. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎత్తు పీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది. యావత్తును ఇప్పుడు నాకివేయనది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును అతని జనులు దేశమంతరి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము. ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలవంతునేమో. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి కనానుకు నడిపించే సమయమున వారు మోయాబీల దేశమునకు వచ్చి ఉన్నారు. మోయాబీల రాజు అయిన బాలాకు అక్కడున్న ప్రవక్త అయిన బిలాము యొద్దకు మనుషులను పంపించాడంట. అయ్యా, విస్తారమైన జనం వచ్చింది, వారిని జయించుటకు నా శక్తి చాలదు కనుక
నువ్వు దేవుని ప్రవక్తవు కదా, దేవుని పేరట, ఎవరి పేరట? దేవుని పేరట వారిని శపించు. అలాగూ నీవు శపించిన ఎడల నేను బలము పొందుకొని వారిని చంపివేస్తున్నామో, వారిని జయించినామో. వారు ఎలా ఉన్నారంటే భూతలమును కప్పినట్లు ఉన్నారు. ఎద్దు పచ్చిక గల బీడును నాకినట్లు వారు నన్ను నాకేసేటట్టుంటారయ్యా. మేము అసలు వాళ్ళ ఎదురు నిలవలేము కనుక నీ సహాయం కావాలి ప్రభువా, మాకు సహాయం చేయని ఏం చేశారంటే బిలాము దగ్గరికి వెళ్ళారు. ప్రభు దగ్గరికి దేవుడు పిల్లారా సహాయమును అందించాడు బలాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే బలాముతో, బిలాముతో చూడు 9వ వచనం చదువు. దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిపోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజయ్య చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చింది, భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలువేయుదును అని చదువు. చెప్పాడు, విషయం చెప్పాడు. ఏంటి అబ్బాయి, నాకేం జనాలు వచ్చారు ఏంటి దగ్గరికి ఏదో చెప్తున్నారంటే, అప్పుడు నేను చెప్తున్నాడు, అయ్యా ఓ జనం వచ్చారంట, వచ్చిన వాళ్ళు మోయాబు రాజు మనుషులు, మరి వారు యుద్ధం చేయడానికి నీ పేరుతో క్షమించుకున్న యుద్ధంకి వచ్చారయ్యా, ఇది పరిస్థితి అని చెప్పాడు దేవుడు. అందుకు దేవుడు చెప్తున్నాడు, అందుకు దేవుడు ఫస్ట్ క్లారిటీ ఇచ్చేసాడు. దేవుడు ఏం చెప్పాడంటే నీవు వారితో వెళ్ళకూడదు. చూడండి, మనకి అంత తెలివైన వాళ్ళు తెలుసా, చిన్న చిన్న విషయాలు అయితే పెద్దలు చెప్తారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయగలరు. పెద్ద పెద్ద ఓ 10 లక్షలు పెట్టి స్థలం కొనుక్కుంటాం చెప్తాడు కదా, చెప్తాం అయ్యారు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నేను స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్తావా? కాము చూసుకుంటాం, కాము కొనేసుకుంటాం. కొన్న తర్వాత ఇప్పుడు ఒక నెలకు 2 నెలలకు వచ్చి అయ్యారు అనుకోకుండా ఎందుకు రమ్మంటాడు చెప్తాడు, చూసావా ఏదో కొన్నాను డబ్బులు కట్టేసాను సూడు చూస్తాకి వెళ్తానని. అలా అంత అయిపోయిన తర్వాత అది అనుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళా, అప్పటికప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పటికప్పుడు పక్కోడు తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇచ్చేసి అప్పటికప్పుడు జరిగిపోయిందా ఇది చెబుదామని అనుకుంటున్నాను కానీ కుదరలా. బిలాము కూడా వచ్చినోడు ఎవడో సామాన్యుడైతే పెద్ద ఫీల్ అయ్యేవాడు కాదు. చెప్తాం ప్రభా నీ ఆజ్ఞలైంది నేను ఎక్కడికి ఏమో అని అనేవాడే. కానీ వచ్చింది ఎవరు తాలూకా? ఎవరు తాలూకా? ఆడి నోట్లో మాడరాదు, ఏదో మాట. ఎవరు తాలూకా? ఎవరు పంపించారు? నువ్వు చెప్పుకోగానే ఎవరు పంపించారు? మైండ్గా పెట్టండి. వచ్చేది దేవుడి మాట కోసం శ్రద్ధగా ఆలకించండి. మైండ్ లెక్కేటేటేటు ఇలాగ ఏం చెప్తున్నాం, ఎవరి గురించి చెప్తున్నాం? ఇశ్రాయేలు గుర్తుపెట్టుకున్నారు.
వింటలేదంటే చెప్పుకుంటే వెళ్ళిపోలేను. చదవబడుతున్నావు కదా, బాగా అంటావు చెప్పు, ఏం చెప్తున్నావు? మళ్ళీ చెప్తా, ఎప్పుడైనా మైండ్ ఎక్కడ పెట్టాలి, మైండ్ వచ్చేది మనకు ప్రయాసపడి దేవుడు ఏదో చెప్తే మనం నాకార్థంగా వచ్చి కాసేపు కూర్చొని ఏదో తలకాయ అటెండెన్స్ ఏమి అర్థం అవ్వకుండా అటెండెన్స్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఈ జీవితంలో ఏ మేలు చాలు. వచ్చి విని దానిలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, ఇది మనలో ఏమైనా ఉందా, ఇది మనం ఏదైనా నడుచుకుంటున్నామని సరి చేసుకుంటే అది మన జీవితానికి మన కుటుంబానికి ఆశ్చర్యం. అంతేగాని చెప్తారులే టైం పాస్ భక్తి వల్ల ఎట్టి ప్రయోజనం లేదు. లోకంలో యేసు ప్రభు ఒక్కడే మాట్లాడే దేవుడు. ఇంకెక్కడికి వెళ్ళినా దండం పెట్టుకొని వచ్చేయటం, నీతో ఒక్క మొక్క ఎవరు మాట్లాడు. నువ్వు ఈ భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వేదో చూసి వచ్చేయడం తప్పితే నీతో ఒక్క మొక్క కూడా ఎవడు మాట్లాడు. నీ పరిస్థితి చెప్పుకుంటానికి కూడా సమయం ఒక్క యేసు ప్రభు దగ్గర మాత్రమే నువ్వు చెప్పుకుంటానికి ఉంటది. తిరిగి ఆయన నీతో మాట్లాడే విషయం ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుడు మిత్రులారా, అటువంటి మాట్లాడే దేవుని చులకనగాను ఏదో నామకార్థంగాను నా బాధలు బాగలేదు, నాకు దేవుడే మార్గం చూపించట్లేదు అనే మాటలు బయటికి చెప్పుకుంటాం. కానీ వాస్తవంగా ఆయన చెప్పే సమయంలో మాత్రం మనం శ్రద్ధ పెట్టకపోతే నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు. నువ్వు ఎంతకాలం వచ్చిన మొత్తం జీవితాల్లో మార్పు కనపడతావు. టైం పాస్ రావట్ల ప్రయాసపడదు. వాక్యము అనగానే మీకు ఎంత టైం ఎందుకు ఇస్తున్నా తెలుసా? నేను వాక్యాన్ని సిద్ధపడతావు మైండ్ నువ్వేదో ఆలోచించుకుంటాను వల్ల ఏమి వాక్యం అర్థం ఏమర్థమైంది, ఏం చేస్తా వచ్చేది విశ్వమన సమయం అయిపోతుంది. మోయాబీలు రాజు బాలాకు అనే వ్యక్తి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వారు మోయాబీలతో యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చింది. మోయాబు రాజు అన్య దేశపు రాజు అయినప్పటికీ అతడు దేవుని ఆత్మ కలిగిన బిలామును ఆశ్రయించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బిలాము దేవుని దగ్గర మనవి చేయగా, అయ్యా ఇశ్రాయేలీయులైన వారు వచ్చారంట, వారు మోయాబీ రాజులైన బాలాకుతో యుద్ధం చేయటకు బాలాకు ఆయన పక్షాన మీ దగ్గర ప్రార్థన చేయమంటున్నాడు, వారిని శపించమంటున్నాడు అంటే దేవుడు చెప్తున్నాడు. చదవమాట. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు బిలాము సిద్ధపడ్డాడు వెళ్తానికి, కానీ దేవుడు అంటున్నాడు వారితో వెళ్ళకూడదు. మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్ని విషయాలు.
ప్రభువునకు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిలో మనకి ఇష్టం లేనివి, మనకి కష్టముగా ఉన్న మాట ఏదైనా మనకి చెప్తే మొహం చిన్నబుచ్చుకుంటాం. ఎవరు చెప్తే, ఎవరు గడి చెప్పాలి, ఎవరు చెప్తే అర్థమైన వాడు ఒకదాన్ని నోరుగానే ఉంటాయి. ఎవరు చెప్తే ఎవరు చెప్తే ఎవరు చెప్పాడే ఇప్పుడు చదువుకున్న వాటి ఆ మాట చెప్పడానికి ఏం భయం అంటే ఏం లేదు. మీకు అర్థం అవుతుందా లేదా? దేవుడు చెప్పాడు వారితో వెళ్ళొద్దు అని. మామూలుగా అయితే బిలాము పెద్ద ఫీల్ అయ్యేవాడు కాదు, కానీ వచ్చిన వాళ్ళు ఎవరో పేర్లు గుర్తుపెట్టుకోవాలి. రాజు తాలూకా మనిషి వచ్చారు. వారికి మేలు జరిగితే ప్రతిఫలం ఎలా ఉంటుంది? బాగుంటుంది. బాగా గణపరుస్తారు, బాగా డబ్బులు ఇస్తారు, బాగా మెచ్చుకుంటారు, ఒక మంచి స్థితి ఇస్తాడు, రాజు గుర్తిస్తాడు. కానీ ఆ అవకాశాన్ని దేవుడు ఇవ్వట్లే, వెళ్ళొద్దు అంటున్నాడు. మన జీవితాల్లో కూడా మనం చేసే పనుల కోసం దేవుడి సన్నిధిని మొరపెడతాం. అది చెయ్యొద్దు అన్నప్పుడు మనకి విపరీతమైన కోపం వచ్చారు. ఉదాహరణ చెప్తాను. మంచి కోటేశ్వరుడు వచ్చాడు, అల్లుడుగా వస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఉచితంగా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారు, రెడీగా ఉన్నారు. వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, దేవుడు చేసుకోమంటాడో వద్దంటాడు అని అంటాడు. బాగా అర్థం చేసుకో. కోటీశ్వరుడు కట్నం లేదు, ఎదురు డబ్బులు ఇస్తా అంటున్నాడు, అంత స్థితి కలిగినాడు. దేవుడు అన్నాడు చేసుకోవద్దు అన్నాడు. అయిపోతావా? మంచి ఉన్నతమైన అడుగుతుంది, మంచి ఉన్నతమైన ఉద్యోగం, మంచి పోస్టింగ్ ఇస్తున్నాడు. ప్రభా వెళ్ళమంటావా వద్దంటే దేవుడు వెళ్ళొద్దాను. మానేస్తావా? అప్పుడు నీ కేసులు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? అసలు మామూలుగానే మనల్ని ఇది మాట్లాడు మొక్కగా అదొక రకంగా ఇంకా మొహాలు పోలేదు. బెల్లాన్ని కూడా మంట అయిపోయి మనం కూడా ఎంత దేవుడు దేవుడు అంటాం, కానీ డబ్బుల దగ్గరికి వచ్చేవాడికి దేవుడు లేడు, దేవుడు లేడు. డబ్బులు వస్తున్నాయంటే ఏ పని చేయడానికి కూడా వెనకాలం, డబ్బులు వస్తున్నాయంటే దేవుడు విషయం పక్కన పెట్టేద్దాం. డబ్బులు అనే మాట వినబడినందుకు దేవుడు అనే మాట వినపడలేము ఫస్ట్. ఎందుకంటే ఆయన మించి ఇంకోటి చేస్తారంటే ఆయన ఒప్పుకోడుగా. డబ్బు ఎప్పుడు నీకు రేపేది ఎవరు తెలుసా? సైతానే. దానికి మన బలహీన తెలుసు. మన 500 చూపిస్తే కుర్బానేస్తామని, 5,000 చూపిస్తే అసలు దేవుడినే తుడిచేస్తామని, అసలు ₹1,00,000 ఉంటే దేవుడినే వదిలేం. అవసరమైతే వాటి కొరకు 100 అబద్ధాలు చెప్తాం, 100 కల్పన కథలు చెప్తాం. బిలాము ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు వారితో కూడా వెళ్ళకూడదు. చదువు. ఆ ప్రజలను శపింపకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు, వారు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. చదువు అని బిలాముతో చెప్పింది. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశములకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు మధ్యకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానులనని అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను.
చెప్పాడు, అసలు కష్టంగా అయినా కొద్దిగా ఇబ్బందిగా అయినా చెప్పాడు అన్నమాట. ఏమని? అయ్యా దేవుడు నన్ను వెళ్ళొద్దు అంటున్నాడు, నేను రాలేనులే, మీరు వెళ్ళిపోతాను. దేవుడికి లోపడ్డాడు. హల్లెలూయా. కానీ బాలాక్ ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ ఏదో నార్మల్ మనుషులు పంపించారు, తర్వాత ఇంకా కొద్ది ఘనత వహించిన వారు, దేశంలో కొద్దిగా గనుల్ని పెద్దల్ని మరలా పంపించారు. చదువు. వారు బిలాము వద్దకు వచ్చి, చాలా 18వ వచనం. అందుకు బిలాము బాలాకు తన ఇంటి వెండి బంగారములను నాకిచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట నేరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక నుండి యెహోవా నాతో ఇక నేను చెప్పును నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చింది. చెప్పాడు కదా దేవుడు. మనకి ఏం చెప్పారు? నిదానంగా బాలాకు ఏం పడుతుంది? ఆశపడుతుంది. కడపనందు దేవుడు పెట్టలేవా? చెప్పాడు వెళ్ళొద్దని అంటే గొప్పోళ్ళు రాగానే మరి మారిపోద్దా? మళ్ళీ దేవుడు మారిపోతాడా? ఏంటి మళ్ళీ ఎందుకు రాని చేస్తా అంటున్నాడు? మళ్ళీ చేస్తా అంటాడు. చెప్పాడు, ఈ చెడు బంగారం ఇచ్చినా మీరు ఎంత డబ్బు ఇచ్చినా నేను నా దేవుడు మాట మీరి రాలేనా ఉన్నాడు. వాళ్ళు ఏం చేయాలి? వెళ్ళిపోమని చెప్పాలి. ఈ రాత్రి ఉండండి, సొంతంలో ఒకసారి అన్నాడు. మనం కూడా అంతే. అది కుదరదమ్మా, మేము దేవుడు నమ్ముకున్న వాళ్ళం. అది బాబా సరే మా భాష ఫోన్ చేస్తాం, మా భాష అని ఎక్కడో చోట బిలాము దేవుడిని ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. దేవుడు చెప్పాడు, వారితో వెళ్ళవద్దు, వారు నా ప్రజలు, వారు శోధించబడిన వారు. అయినను బిలాము ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ఈ మాట చెప్పి ఈ రాత్రి కొన్నాడు మరి కథ చేస్తా అంటే మనకలాగా దేవుడు గంటపోమని చెప్తాడా? ఆయన మాట ఇచ్చి తప్పుడకు నరుడు కాదు. ఆయన ఒక్కసారి ఒక మాట సెలవిచ్చాడంటే ఆకాశం భూమి గతించిపోవును, కానీ ఆయన మాటలో సున్నాయినను గొల్లైనను మనం చెప్పే భాష కాదు. ఆయన చెప్పాడు మళ్ళీ ప్రార్థన. ఒక్కసారి దేవుడు చెప్పినాక రెండోసారి ప్రార్థన చేస్తున్నావు ఆ విషయం అంటే దేవుడిని శోధించినట్టు గుర్తుపెట్టు. నీ ఆశ కొరకు, నీ ఘనత కొరకు, నీ సౌఖ్యం కొరకు ప్రభు ఒక్కసారి సెలవిచ్చిన తర్వాత నువ్వు మాటి మాటికి అదే మాటను ప్రభు సన్నిధిలో పెడుతున్నావు అంటే దేవుణ్ణి శోధించినట్టు. ప్రభు పిల్లరా ఆ రాత్రి మరలా ప్రార్థన చేస్తున్నా అంట అన్నాడు. చదువు. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. దేవుడు ఏం చెప్తున్నాడు సార్? రెండోసారి వెళ్ళు అంటున్నాడు. వెళ్ళు అనగా అయిపోయింది పని. మనం అంతే, ఒకసారి చెప్తాము, వినరు. వినకపోతే ఏం చేస్తాం? చేసుకో అంటాం. వెరీ గుడ్. వినకపోతే చేసుకోనంత మాత్రం అయిపోద్దని పని. చదువు. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చింది. అన్నాడు కానీ అక్కడ నేను చెప్పిన మాటే చెయ్యాలి అని చెప్పాడా? చదువు. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంట కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొని యెహోవా దూత ఎల్లమంది ఆయన
వెళ్తున్నప్పుడు కోపం ఎందుకు జరుగుతుందా? వెళ్ళమన్నప్పుడు మనోడు ఏమన్నది? అక్కడ క్లారిటీగా చెప్పాడు వెళ్ళు అని. అరే మొన్న రాత్రి నేను చెప్పాను శివా, అదే చెప్పాలరా అని చెప్పాడు. అట్లాంటప్పుడు మనోడు ఏమనాలి? ఏముందిలే బ్రో, నేను అక్కడికి వెళ్ళి నేను చేయను, అదేదో ఇక్కడే చెప్పావు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి రావడమే కదా. మీకు అన్నమాట చెప్తా, ఊరంతాను అన్నాడు, వెళ్ళొద్దు అని చెప్పాను. మళ్ళీ అడిగా ఊరు వెళ్తాను అని. సరే వెళ్ళు, బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి టికెట్ తీసుకొని మధ్యలో దిగిపోయి వెనక్కి తిరిగి వచ్చే అన్నాడు. సరేనండి, సరే ప్రభా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి మధ్యలో దిగి వస్తావా? ఏమంటావు? ఏమంటారు భర్త? ఇంకా మాత్రం దానికి ఎందుకులే వెళ్తాం, అదేదో ముందు చెప్పిందే ఖాయం. ఆయన చెప్పాలా? ఎలా ఎంత దారుణమైన పరిస్థితులు జారిపోయాడో అర్థం. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం సోదరిస్తాడు, నువ్వు దేవుళ్ళో ఎంత జారిపోయావో అర్థమవుతుందా? దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పరిస్థితి దేవుళ్ళో ఎంత జారిపోయిందో తెలుసా? ఎలా ఉంది? దేవుడు మాటను అర్థం చేసుకోలేంతగా జారిపోయాడు. మొదట చెప్పిన మాట వెళ్ళొద్దు, వారిని నువ్వు శపించొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడని జనానికి అని చెప్పాడు. మరలా రెండోసారి కూడా ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళు, అయినా నువ్వు ఆ మాట చొప్పున అక్కడ చెప్పు అంటున్నప్పుడైనా కళ్ళు తెరవబడతల్లా, మైండ్కి ఎక్కట్లా మాటలో. కారణం ఏంటంటే బెలాముకు ధనము పట్ల ఆశ పుట్టింది. హల్లెలూయా. నీకు కూడా దేవుని వాక్యం ఎక్కట్లా. ఎవరికి దేవుని వాక్యానికి ఆరాటపడేదానికి ఆరాటపడేవాడివి, నేర్చుకునేవాడివి, అలా మాట్లాడు ఇలా మాట్లాడు అని చెప్పి నీకు ఈ దినాన్ని దేవుని వాక్యం చెవుల్లోకి వెళ్తలా, అర్థం అవట్లా. బెలాముకు ఒకసారి చెప్పిన మాటే దేవుడు రెండోసారి చెప్పాడు, అయినా బెలాంకి ఎలగట్లా, అర్థం అవట్లా. కారణం ఏంటి తెలుసా? బెలాముకు కన్నులు మూయబడి. ఒక వ్యక్తికి కళ్ళు చెవులు మూయబడతాయి. చూడు, మనం అంటా ఉంటాం, వీడికి ఎంత చెప్పినా ఏంటరా చెవుతోడు ముందు శంఖం ఊదినట్టు. అంటే అది చెవులు పోయినాయని కాదు, వీడికి ఆ మాటలు ఎక్కట్లా. ఒరే నాయన, ఆ పని నువ్వు చేయకూడదు అంటే ఆడి కళ్ళకు చూసిందే చేస్తాడు. మన కళ్ళకు కనబడుతుంది నాశనం, ఆడి కళ్ళకు కనబడుతుంది నాశనం. రాత్రి దావీదు గురించి చెప్పుకున్నాం, మోయాబు కనబడుతుంది నాశనం. నువ్వు జనసంఖ్య లెక్కించిన ఏళ్ళ ఇశ్రాయేలీయులు శిక్ష గురవుతారా నాయన అని మోయాబు కనబడుతున్న ఆ దర్శనం, ఆ స్పష్టత దావీదు కనబడతల్లా. కారణం సైతాను చేత దావీదు ప్రేరేపించడం. ఒక పక్క నాశనం జనాలు కనబడుతుంది నీ కుటుంబం మీద, నీ మీద, కానీ నీ కనబడతలా. శోధన నీ జీవితంలో జనాలు చూస్తున్నాడు, కానీ నేను బాగానే ఉండాలి, నాకేమైంది? అందరు రావా, ఎవరికి రావా కష్టాలు, కప్పు పుచ్చుకొని తిరుగుతున్నావు. దేవుడు ఒక మారు మాట్లాడను దాకా దేవుని ఆత్మ నరునితో ఎల్లకాలం వాదించదు. బెలాముతో దేవుడు వాదించడానికి సిద్ధంగా లేడు.
బిలాముతో రెండోసారి చెప్పింది, మొదటిసారి చెప్పింది ఒకటే మాట. కానీ బిలాముకు కళ్ళు చెవులు రెండు మూయవండి. ముయ్యబడతాం అంటే ఆత్మీయ నేత్రాలు ముయ్యబడి. ఎప్పుడైతే బిలాము దేవుని వైపు చూడకుండా రాజు ఇచ్చే బహుమానం వైపు చూశాడు, అతని జీవితంలో దేవుడు తనతో ఉన్నాడని అనుకుంటున్నాడు కానీ లేడు అన్న సంగతి తెలుసుకోలేము. ప్రార్థనకు వస్తున్నావు నువ్వు, ఉపవాసాలు ఉంటున్నావు నువ్వు, గుళ్ళో నిద్రపోతున్నావు నువ్వు, దేవుడు నీతో ఉన్నాడా? జనాలకు పెద్ద పెద్ద వాక్యాలు చెప్పే నీవు, దేవుడు నా జీవితం అట్ట చేశాడు, నీ జీవితం అట్ట చేస్తాడు, దేవుడికి అట్ట ప్రార్థన చేయి, దేవుడికి మోకాళ్ళు ఇచ్చేయి, దేవుడికి ఉపవాసాలు ఇచ్చేయి, దేవుడు తెల్లగట్ల ఇచ్చేయి అని చెప్పే నీవు నేను మనతో ఉన్నాడు అసలు దేవుడు? బిలాము అనుకుంటున్నాడు దేవుడు నాతో ఉన్నాడని. బిలాము అనుకుంటున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా అని. కానీ మాట్లాడే మాటకి అర్థం తెలుసుకోలేనంత గుడ్డి స్థితిలోకి వెళ్ళిపోయాడు. గుడికి వస్తున్నా నువ్వు, వాక్యం వింటున్నా నువ్వు, వాక్యం నీకుతో ఏం మాట్లాడుతుందో నువ్వు గ్రహించకపోతుంటే నువ్వు గుడ్డిదారు గుడ్డివాడి అయిపోయినట్టే. బిలాముతో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఆ మాటలకు అర్థం తెలియట్లా. వాక్యం వింటున్నావు కూర్చొని, ఏంటో అర్థం అసొంతా ఉంటాం, ఏడో పని చేయాలి లేదండి అర్థమైందా? ఎందుకు? కారణం ఏంటి తెలుసా? బిలాముకి ధనము ఘనత కళ్ళు మూసేసింది. ఈ దినాన్న దేవుడు విడిచిపెట్టి నీకు దేన్ని బట్టి కళ్ళు మూసుకుపోయి, ఒకడికి ఘనత ఇవ్వలేదని, ఒకడికి మర్యాద ఇవ్వలేదని, ఈ లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవడము నీవు నేను చూసినప్పుడు వాటిని బట్టి నీ కనులు మూసుకుపోయినాయేమో. కొంతమంది చావు ధర కొత్తాయి విపరీతమైన బుద్ధులు. పోయే కాలం వచ్చినప్పుడంట అంత కలిసి అక్కడ వస్తాయంట. ఎంత భక్తిపరుడైనా, ఎంత గొప్ప దేవుని ఆత్మ దిగువాడైన బిలాముకు సహితము కళ్ళు మూసుకుపోయింది. ఎంత భయంకరంగా మూసుకుపోయింది అంటే దేవుడు మాట్లాడుతున్న మాటను కూడా రెండు మాటలు ఒకసారి చెప్పిన వాటికి అర్థం గుర్తుపట్టలేనంత చూస్తుంది. ఉదయకాల సమయంలో దేవుడు నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న, నీ కళ్ళు తెరవబడి ఉన్నాయా, మూయబడి ఉన్నాయి? బిలాములాగా దేవుడు 2 సార్లు చెప్పిన మాటకు అర్థం బిలాము తెలుసుకుంటే అసలు బయలుదేరదాం. దేవుడు మాటి మాటికి మాట్లాడుతున్న మాట నువ్వు తెలుసుకుంటే నీ జీవితాన్ని మార్చుకుంటావు. ఎప్పటికైనా కలిగిన నష్టం చాలు ప్రభువా, ఎప్పటికైనా నా బ్రతుకులో నేను చేసిన దౌర్భాగ్యపు ఆలోచనలు, తలంపులు, ప్రయత్నాలు ఇక చాలు, నీ మాట ఇస్తాను. ఆగిపో. కళ్ళు మూయమని ఉంటే నువ్వు బయలుదేరి వెళ్ళిపోతావు అంతే, బెలం వెళ్ళినట్టు. ఇదే భక్తిని నామకార్థంగా మొత్తం కూర్చోవటం, నామకార్థంగా కొడుపడి ప్రార్థన చేయటం, ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు నీ ఇష్టం నెరవేర్చుకుంటాం, నీ ఇష్టానుసారంగా బతకటం. నేను ఎక్కడ తగ్గను, నేను ఎక్కడ దిగను, నేను ఎక్కడ మారను, పోతావు.
దేవుని వాక్కి ఎదురాడకూడదు. అస్సలు దేవుడిని ఎందుకు రక్షించుకున్నాడు, దేవుని చిత్తం ఏంటి అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకు అర్థమైంది? కళ్ళు మూయబడి ఉంటే. నీకు బెలాం దృష్టి అంతా రాజు ఘనత మీద ఉంది. రాజు ఇచ్చే మరి పైపెచ్చు పై మాటకి ఇచ్చడు పొట్టడు బంగారం ఇచ్చినా, నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నేను మారను. అబ్బా అంత బాగా చెప్పారు ఆయన. మాటల్లో చూపిస్తారు భక్తి, చేతల్లో ఉండవు. మాటలేగా, ఖర్చు లేనియేగా. ఒక్కో మాట 100 రూపాయలు ఖర్చు అవుతుందని ఎంత పొదుపుగా మాట్లాడతావు. ఒక్కో మాట 100 రూపాయలు ఖర్చు అయ్యాన్నావు అనుకో, ఆడితో మాట్లాడాల్సిన మాట అవసరం వచ్చినా వాడు ఎంతో పొదుపుగా మాట్లాడుతావు, డబ్బులు వచ్చేయిపోతున్నాయి. అదే డబ్బులు ఖర్చు లేదనుకో, ఇక నువ్వు చెప్తావు తాడి చెట్టు కానించి కింద ఏరులా చెప్తావు కదా. జాగ్రత్త జాగ్రత్త, చూపిస్తున్నాడు. నీవు నీ పట్ల దేవుని చిత్తాన్ని ఎరక్క. దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడు బిలామును ఆత్మతో ఎందుకు నింపాడు? దేవుడు బిలామును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తన ప్రజలను శపించడానిక? దేవుడిని తిరుగుబాటు చేయడానిక? బలులు అర్పించుట కంటే ఎప్పుడు మాట వినలేదు, ఆనాడే మూసిపోయింది, అయిపోయిందని చరిత్ర. ఇదైనా నాదేనా ఎవరిదైనా దేవుడి మాట పెడ చెవుని పెట్టి నీ ఇష్టము నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డావో ఆనాడే నువ్వు ఎంత పేదరికరా, ఎంత ఏడుగు, ఎంత గొప్పలు పెట్టి, ఎన్ని సాక్ష్యాలు చెప్పి, ఎంత కానుకలు, నువ్వెంత భక్తి నటించినా ప్రభువు ఆత్మ దూరమైన తర్వాత సంసోను బాపతే ఎప్పటి వలే విరచిమ్ముకుండు అనుకునగా శవరం అయిపోయింది. నాకు అప్పటికే మనడు గుండె అయిపోయింది. ఎప్పటిలాగే ప్రార్థన చేస్తా ఈ రాత్రి ఉంటా ఉపవాసంలో, రేపు ఉంటా 2 రోజులు ప్రార్థనలో, రేపు చేస్తా ప్రార్థన. నా ప్రార్థన అంటే తెల్లారగట్లేదు చూపిస్తా. నువ్వు తెల్లారగట్లేసిన అతనైతే 2 కాళ్ళు ఎత్తి పైకి నిలబెట్టినా, దేవుడు విడిచిపెట్టినాక, నీ కన్నులు మూసినాక, మూహిపడ్డాక నీకే మార్గము కన. బిలాము ఏర్పాటు చేయబడ్డాడు, ఎన్నుకోబడ్డాడు. ఎందుకు ఎన్నుకోబడ్డాడు తెలుసా? సంపాదించుకున్నాక. నువ్వు దేవుళ్ళ రక్షించుకున్న దేవుళ్ళని ఎందుకు? ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాక మేము 2 బిల్డింగులు కట్టాము, మేము దేవుడు నమ్ముకున్నాక 6 కాసు బంగారం 10 కాసులు బంగారం చేయించుకున్నాం, మేము దేవుడు నమ్ముకున్నాక అసలు అప్పుడు మా స్థితి ఇది, ఇప్పుడు మా స్థితి అట్టయిపోయింది సార్. దీనిగా అదేదో నక్క వాతలు పెట్టుకున్నానంట, పులి వాతలు పెట్టుకుందని వాతలు పెట్టుకున్న బాధ అయిపోయింది. ఎవడు ఆశీర్వదించమంటాడని పతనానికి ఆడ చూసి మనం బతి వచ్చాం. మనం పోగొట్టాము. ఆయన అప్పుడప్పుడు వస్తున్నాడు, ఆయన అట్టుబడి వస్తుంటున్నారు, ఆయన అంత చేస్తున్నారు, రెండు చేస్తున్నారు, ఆయన ఎంత ఆశీర్వదించుకుంటారు. మనం మానేసి మనం కూడా ప్రోగ్రామ్ వాళ్ళతో పాటు ఆ గలీసిన సావాసం బట్టి భక్తులు వదిలేసి, ప్రార్థనలు వదిలేసి మనం కూడా రోడ్లు. ఈ నిర్ణయం ఎప్పుడైతే ఈ ఆలోచన నీలోకి వచ్చిందో ఆ రోజే మూసిపోయింది. అమ్మ నీకు అయ్యా ఆ రోజే నువ్వు అయిపోయింది. కాకపోతే నువ్వు అయిపోయావు అన్న సంగతి నీకు అర్థం అవుతుంది, కానీ చూసి వాళ్ళందరికీ అర్థం అవుతుంది. బిలాము అయిపోయాడు. దేవుడు 2వ చెప్పిన మీరు ఉండండి, ఈ రాత్రి మరలా ప్రార్థన చేస్తా అన్నప్పుడు అయిపోయింది పని. ప్రభు నన్ను ఇంటికి ఎన్నుకున్నావయ్యా, నాయనా ప్రభు నేను నా జీవితం నీకేనయ్యా ఇవ్వాలి. ప్రభు చూడు సువార్త ప్రకటిస్తమ్మ వాళ్ళు ఆడు మాటలు వీళ్ళు మాటలు వాళ్ళకి చెప్పాలి అని చెప్పి
ఎవడెక్కడ పోతే నాకెందుకు అయ్యా, నాకు వాళ్ళు వెనకాల వేసుకుంటాం అన్న రోజే అయిపోయింది. నా బయటకి అయిపోయింది. నువ్వు నీ భక్తి మార్చుకున్నప్పుడు, నీ ఆత్మీయ స్థితిని మార్చుకున్నప్పుడు, నీ ప్రార్థనా జీవితాన్ని మార్చుకున్నప్పుడు, నీ క్రమాన్ని నువ్వు తప్పినప్పుడే అయిపోయావు. ఏంటి నా క్రమం? ప్రభా నీ కూడా వదిలిపెట్టనయ్యా, ప్రభా ఇవాళ ఏమి అంటామయ్యా, పెద్దవాళ్ళు పడేటట్టు ఎక్కడ వెళ్తుందా? వర్షం పెద్దది వచ్చేటట్టు ఎవరికే మధ్యలో మానైపోయాను అనుకో, ఆ చొక్క పరంగా 4 చుక్కలు మానైపోయేట్టు అయిపోతే ఇటు అబ్బాదేవి అయిపోతే నేను వాళ్ళు ఎవలేను లేపేబో క్షమించు పెడితే సిగ్గే ఇట్లా బాధ క్షమించు అదే పని, అది క్షమించడమే పని. ఇంకా రాము కూడా క్షమించన్నాడు తెలుసా? ఎక్కలేదు అనుకుంటా, లేదు ప్రభు అనే పాపం చేశానయ్యా అన్నాడు. పాపం చేసావు, క్షమించాలే నా బిడ్డ, రేపొద్దు నుంచి మళ్ళీ అదే పాపం చేసుకో, రోజు సాయంకాలం వచ్చి ప్రార్థన క్షమిస్తా అన్నాడా? భయంకరమైన మరణానికి బిలాము. ఆ దినము నుంచి బిలాము నోట దేవుడు వాక్కు పోయిందే. ఒకప్పుడు తెలిసినాడు. ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడు ప్రార్థన చేద్దామా, ఎవరికి సువార్త చేద్దామా, ఎవరికి దేవుడు పోతాయి ఇవన్నీ, ఏ కొంకప్పుడు దిగుదామా, ఎవరి దగ్గర కసి కూర్చొని వద్దామా, ఎవడ కసి కూర్చుని చెప్తాడా, ఎవడ ఫోన్ చేద్దామా, ఏంటి అలా కరెక్ట్గా దేవుడు ఆత్మలోడికి ఒక ఈ ఆలోచనలు పోయినే. బిలాముకే కాదని పోయింది, నీకు నాకు కూడా పోయింది అన్నాడు. కారణం దగ్గర మార్చుకున్నాం. బిలాముకు ఆత్మ ఎప్పుడు పోయింది తెలుసా? ఈ రైతులు ఉండే 2 మాటలు. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో దేవుని విషయంలో 2 మాటలు ఉంటారు. 2సారి వచ్చినప్పుడు బిలాము ఎన్ని మాటలు చెప్పాడు తెలుసా? చదువు మాట. అది 18 వచ్చింది. అందుకు బిలాము చెప్తున్నాడు చూడు, బిలాము కళ్ళు మూవి భర్త కామ చెప్తున్నాడు చదువు. అందుకు బిలాము బాలాకు తన ఇంటిని వెళ్ళి బంగారమును నాకు ఇచ్చినను. బాలాకు ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత ఎండి ఇచ్చినా, ఏది ఇచ్చినా డోంట్ కేర్, నేను దేవుడి మాటకు అబ్బా మనం డైలాగ్ ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దేవుడేనండి, దేవుడి నుంచి లోకంలో ఇది నాకు అక్కర్లేదండి. దేవుడు అంటే ఏంటేమవుతుందంటే నేను దేవుడు ఫ్రెండ్స్, దేవుడు ఏంటేమో నేను ఏది ప్రార్థన చేస్తే సాయంకాలం చెప్తాడు తెలుసా? దేవుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తే నాకు చెప్తాడు. దేవుడు నాకు ఆడలు చూపించాడు, ఏళ్ళు చూపించాడు, అది అవ్వనివాడు భక్తిదారా. ఎలా చెప్తున్నాడు డైలాగ్? మనం చెప్పాడు ఎలాగే చెప్పాడు. ఇటు వెండి పొట్టడు ఎండి తెచ్చి ఏం కానీ ఇచ్చినా నీ రాజుకు చెప్పు, బిలాము డబ్బుకు లొంగేవాడు కాదు అని చెప్పి చదువు. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇదేంటి మళ్ళీ అన్నే ఇదేంటంటే ఎంత ఇదేంటి త్వరలో వచ్చేసింది. నేనంటే ఏంటని తర్వాత ఆలోచించుకున్నాడు. డబ్బురా బంగారం ఏంటి, దేవుడు ఎక్కడ పోతాడు? క్షమించమంటే సాయంకాలం పోతాడు. డబ్బు రమ్మంటే వస్తుందా, వెండి రమ్మంటే వస్తుందా? రాజు ఇప్పుడు మనం వెళ్ళిపోయామనుకో, మన అసలు భవిష్యత్తులో మనం ఏం ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు కొద్దిగా దేవుడు మనం పక్కన పెట్టామనుకో, ఈ 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు, ఈ కొద్ది రోజులు కొద్ది మనం బాగుపడేదాకా దేవుడు గీవుడు అనకుండా, ప్రార్థన గీర్తన అనకుండా, పరిచర్య గెలిచి ఆత్మ అనకుండా, ఇవన్నీ అనకుండా అందరితో పాటు వెళ్ళి కూర్చొని వచ్చేసి చక్కగా డబ్బులు సంపాదించుకుని కొత్త కాలం నడుచుకొని తర్వాత 5 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఓ రేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రార్థన మొదలు చేసి అవసరమైతే గుడిగా గెలడం,
ఆసక్తి సంపాదన సగం ఇచ్చోడ ఆ ఉదాహరణ ఉండాలిగా. మానవుడు అనుకున్నది జరిగితే ఇంక దేవుడు ఎందుకు? నేను ఇలాంటి ప్లాన్ చాలా వేసాను. ఈ 10 లక్షల పని అయిపోతుంది, 2 నాకు 8 నీకు అనే చాలా సందర్భాలు ఉంటాయి. అది 2 కాదు 10 ఇచ్చినావా? కారణం ఏంటంటే అవి అయితే మన ఎక్కడికి ఈ పని మనం ఏ ప్రార్థన చేసే జరగం, మనం ఏ అనుకున్నా జరగం అనిపించింది. బెలాబుద్ధి కదా మమ్మల్ని, బెలాబుద్ధి కదా. వెంటనే చెప్తున్నాడు, ఎంత బంగారం ఇచ్చినా ఎంత ఇచ్చినా మాట తప్పను అన్నాడు. వెంటనే అన్నాడు, ఈ నైట్ కూడా మరొకసారి చెప్తా అంటే 2 మాటలు మాకు ఎప్పుడు రెడీగా ఉంటాయి. అందుకే అంటారు, నడవలేని దానికి ఎడితే దేవుడే నా ప్రాణం అంటాం. సరే ఈ పూటకైతే సాయంకాలం ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. పక్కా ఇచ్చిన మాట తప్ప అంటాడు, వెంటనే అంటాడు పర్లేదు ఈ రాత్రి కొన్నాను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. ఎందుకు నువ్వు ట్రై చేసేది? దేనికోసం ట్రై చేస్తున్నావు అంటే ప్రాణాలు పోతానే ట్రై చేస్తున్నావా? నశించిపోతున్నా ట్రై చేస్తున్నావా? సౌలు దేవునికి వ్యతిరేకంగా నశించిపోతుంటే సమీరులు రాత్రంతా దేవుడి సన్నిధిలో సౌలు నశించిపోతున్నాడు. సౌలు దేవుడికి వ్యతిరేకంగా, సౌలు కుటుంబం పతాళానికి వెళ్ళిపోతున్నాడు, సౌలు నరకానికి అప్పగించబడుతున్నాడని సమీరు కళ్ళలో వారు ప్రారంభించారు. ఇక్కడ నుంచి ఏమన్నా బిలాము తెల్లారు కూర్చుని ప్రభువా ఓ జనాన్ని నశించిపోతున్నాయా నాయన ప్రభువా నాయన దానికోసం చేతరా? దేనికోసం? డబ్బు బంగారు కళలు కనపడుతుంది, హోదా కనపడుతుంది, ఘనత కనపడుతుంది. దేవుడి దగ్గర శోధించడానికి బయలుదేరాడు. ఏ మాటల చేత దేవుడిని శోధిస్తున్నావు? ఏ ఉద్దేశము లేని దేవుడిని దర్శించుకున్నాడు? దేవుడి నీతో ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? జాగ్రత్త. నేను కింద వచ్చిన తెలితే గాడిద బిలాంతో జాగ్రత్త. పనికిరాడు కూడా చీని బతుకుదాగలయ్యా అనే పరిస్థితి తెచ్చుకోవద్దు. మనకన్నా భక్తిలో వెనకొచ్చినాడు, మన కళ ముందు పుట్టినాడు కూడా ఏం పని అక్క అయింది, ఎందుకు చేశారు అక్క ఇలాంటి పనులు అలా ఎందుకు అయిపోయావన్నా అని చెప్పించుకునే గతిలోనికి పరిస్థితిలోనికి ఆత్మీయ జీవితం తెచ్చుకోవచ్చు. సోదరి సోదరు రక్షించబడ్డావు, మంచి భక్తి చేశావు, మంచి ప్రార్థన చేయడం కళాకుంది. ఏం ప్రయోజనం? బిలాము ప్రవక్త అనేకులకు దేవుని వాక్ అందించిన వాడికి గాడిద చెప్తున్నాడు. కింద గాడిద నీకు నాకు కూడా లేవలేని కూడా చెప్తారు ఒకసారి. ఎప్పుడు తెలుసా? మన స్థితి కుంగిపోయి, మన ఆత్మీయ జీవితం కుంగిపోయాం, మన కళ్ళు మూయబడినప్పుడు, మన లోకాశలో పడిపోయినప్పుడు, మన లోకంలో పడిపోయినప్పుడు, మన దేవుని మాట వినకుండా ఉండినప్పుడు, దేవుని ఆత్మ మనల్ని ఎడబాసినప్పుడు, మన పరిస్థితులు తారుమారైనప్పుడు, మన ఆత్మీయ పరిస్థితి కృంగిపోయినప్పుడు, మన కళ్ళు మూయబడినప్పుడు ప్రతి వారు చెప్తారు ఏందా అన్ని తెలిసిందని కదా, పదాలు గుర్తొచ్చేదాన్ని కదా, మాకంటే ఎక్కువ ప్రార్థన చేసేదాన్ని కదా, మాకంటే ఎక్కువ భక్తి తెలిసిందని కదా. ఎట్లా ఎలా అయిపోయావు, ఎలా ఎందుకు జరిగిందంటే ఏం చెప్తావు? ఎలా ఒప్పుకుంటాడా? డబ్బు కాసిపడ్డానే అని ఒప్పుకోవాల్సింది. ఒప్పుకోక చేయగలిగింది ఏమీ లేదు. ఒక స్థితి ఉంది, గుర్తుపెట్టుకో. దేవుడిని వదిలేసి, భక్తిని వదిలేసి
ప్రార్థనలు చేసి వాళ్ళ వల్ల కబుర్లు చెప్పుకుంటా కాలం గడిపేస్తా. నేను మాట చెప్తా, ఈ రోజుల్లో తినడానికి, ఉండడానికి, బట్టలకి, తిండికి లోటు లేనివాడు ఎవడూ లేడు. దేవుడి దగ్గరికి వచ్చినా దొరుకు, ఆకాశ పురుషులను చూడవచ్చు, వాటికన్నా మీరు శ్రేష్ఠులుగా ఉన్నారు. నువ్వు దేవుడు నమ్ముకున్నప్పుడు, నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నా, నమ్ముకోకపోయినా, రక్షణ తీసుకున్నా, తీసుకోకపోయినా నీకు మొదకాయ పాతాళంక. మన ప్రయాస దేని గురించి? పరలోకమే నా దేశం. దానికోసం 5,000 దానికోసం కానీ మేము మాత్రం వాళ్ళు నలుగురుసులై 4 పిల్లలకి 4 బతుకున్నాం. కానీ తీరని కోరిక, దెయ్యాల కోరిక, తీరని ఆశలు, తీరని కోరికలు దెయ్యం నెరవేర్చుకొని చచ్చినాక వెళ్ళకపోతే ఏమన్నా పాదాలు వేయడం పర్వాలేదు అనుకుంటే అక్కడికి పోయి నేనేం కాదు. కానీ పరలోకము చేరాలని ఆశలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తెరవబడిన కనులు కలిగి దేవునితో సంబంధం కదా, దేవుని మాట వినేవాళ్ళ, దేవుడిని సంతోషపెట్టేవాళ్ళ ఉండకపోతే పరిస్థితిని బట్టి పరిస్థితులను బట్టి నీ ఆత్మీయ స్థితిని మార్చేసుకుంటుంటే దేవుడిని విడిచిపెట్టాక రక్షించబడినప్పుడు ఏ ఉద్యోగం కలిగి ఉన్నావు, రక్షించబడినప్పుడు ఏ గురి కలిగి భక్తి మొదలుపెట్టావో ఒక్కొక్క గురు ఆత్మీయ ఏ గురి నీకు హృదయంలో దేవుడు నీతో మాట్లాడే నాకు తెలియదు. కానీ ఏ గురి కలిగి నువ్వు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించావు. ఈ ఆత్మీయ జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. లోకంలో మనం బ్రతికే బ్రతుకులు ఒడిదొడుకులు ఉంటాయి. కానీ మనం బ్రతికే బ్రతుకులో ఒడిదుడుకులు వచ్చినాయని ఆత్మీయ మార్గాన్ని దయచేసి మార్చుకో. అది మార్చుకుంటే నీ బతుకు బాహ్య సంబంధమైన బతుకు, ఆత్మ సంబంధమైన బతుకు రెండు తరుణాలు. బాహ్య సంబంధమైన పరిస్థితులు మార్పు వచ్చిన ఆత్మ సంబంధమైన ఆ మార్గము, ఆ గురి దగ్గరికి నువ్వు ప్రయాసపడుతుంటే ఖచ్చితంగా నీ బాహ్య సంబంధమైన పరిస్థితులు దేవుడు మార్చేస్తాడు. పరిస్థితులు బాగోలేదండి. పరిస్థితులు అసలు పరిస్థితులు బాగున్నాక మరలా బతుకున్నావు. ఇది పరిస్థితులు బాగుపడవు. ఒక గురి కలిగి మనం మన ఆత్మీయ స్థితి ఎవరు చెప్పుకోకరా, మన గురి, మన ఆ గురికి అక్కడికి ప్రయాణం. ఒక్కొక్కరు నా మనకైతే రక్షించబడినప్పుడే ప్రార్థన చేసే నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. ఒక్క ఆత్మనైనా, ఒక్క కుటుంబానైనా వేల మంది, లక్షల మందిని రక్షించలేము. నాకు అటువంటి శక్తి లేదు. నేను అంత కాదు. నీ కొరకు వల్ల ఒక్కమైనా రక్షించాలి. నువ్వు నన్ను రక్షించుకున్నందుకు, నా పాపను క్షమించినందుకు, ఆ కలవరలో నువ్వు రక్తం కాల్చి నా బతుకుని మార్చి నా కుటుంబం రక్షించుకున్నాను. ఒక్కమైనా రక్షించాలి. అదే గురు ప్రభువా ఆ రోజు నిర్ణయించుకున్నాను. నా పరిస్థితి ఎన్నో బాధలు, శ్రమలు, వార్తలు, ఎంతో అవమానాలు, కష్టాలు జీవితంలో ఎదురై అయినా ఆ గురు యొద్దకే వెళ్ళాలి. సహజం. లోకం మీద ఇవన్నీ సహజం. దావీదు అంటాడు, లోకులందరూ పోగు మార్గంలో నేనే వెళ్తున్నానయ్యా. మరణం, కష్టాలు, దుఃఖము, బాధలు, వార్తలు, బిడ్డలు, సమస్యలు, అనారోగ్యాలు ఇవన్నీ సహజం. అవి మారుతూ ఉంటాయి.
మార్పు చెందుతూ ఉంది. కానీ గురుమాన వస్తున్నా మనం రక్షించబడినప్పుడు ఏ గురి కలిగి ఏంది దేవుడు మనతో చెప్పాడు, నాకు కొన్ని దర్శనాలు చూపించాడు. అదే దర్శనాలు ప్రజెంట్ నాకు అవి అవో ప్రతికూలంగా ఉన్న ఆ దర్శనాలను మేము భక్తి కొనసాగిస్తాం. వాటిని నమ్మే ముందుకు వెళ్తాం. ప్రతికూలంగా నమ్ము, కానీ దాన్ని మాకు ఇచ్చాం. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగినది, మాట ఇచ్చిన దేవుడు మాట. ఆయన మనం మాట ఇచ్చాడు, మనం ఆయన మాట ఇచ్చాడు. అలా తప్పిపోతాం. దేవునితోనే మనం మార్చేసుకుంటాం. ఇక లోకంలో నిలబడతాం. విరామం చేసిన తప్పు మన జీవితాల్లో జరుగుతాం. విరామం అప్పటికప్పుడే రెండు మాట. ఎంత డబ్బు బంగారం ఇచ్చినా నేను దేవుడు మాట మేమే అన్నాడు. రెండు మాట ఇలా చూడడం వల్ల నాకు దేవుడే ముఖ్యం అని చెప్తున్నావు. చేసే పనులు మాత్రం దేవుడికి అది దేవుడికి వ్యతిరేకమైన పనులు. జాగ్రత్త. ఎంతో పేరు ప్రత్యేకం సంపాదించుకోవాల్సిన విరామం. దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన స్థానం కలవాడుగా ఉండవలసిన విరామం. గాడిదతో మాట్లాడించుకోవాల్సిన పరిస్థితి. గాడిద మాట్లాడుతుండగా యెహోవా వాడి కన్నులు తెరిచెను. గాడి చెప్తే దేవుడు కూడా మనకి ఎవడో వచ్చి బుద్ధి చెప్తే కానీ అప్పుడు వచ్చి తప్ప నేను దౌర్భాగ్యమైన పనులు చేశానా అనేలాగా మాకు అనిపించాలి. ఇలా మారండి. ఒకసారి డబ్బు అనేది మన ఆత్మీయ జీవితాన్ని మారిస్తే నువ్వు ఎంత మారే నేను ఏడ్చినా గొప్పలు పెట్టినా తిరిగి మళ్ళీ అక్కడికి ఉంటావు. ఇలా మాట్లాడుతున్నారండి. ఏం మాట్లాడు మళ్ళీ మామూలే రివేష్ ఇచ్చేసింది. అది లోపలికి వచ్చేసి తన జీవితం అక్కడ భయంకరంగా ముగించింది. రక్షించబడ్డావు, అన్ని జనుల్లో వచ్చి మరమరుచుకుంటావు. దేవుని కృప, తలాంతులు, ప్రార్థన, ఆత్మ దర్శనాలు. నేను చెప్తే తిరగలేదు తెలుసా. మంచిదే, వెరీ గుడ్. కాలం మంచి స్థలాన్ని ఏది ఏం వాడుతున్నాం, ఏం వాడుతున్నాం. అలా నేను చెప్తే చెప్తాను. మాటలు తీసే సభాష్. దేవుడు గొప్ప తలాంతి ఇచ్చాడు. తలాంతి ఇచ్చాడు కదా. ఏది ఎక్కడ ఆడుతున్నాం. ఇప్పుడు ఆడతలేదు. ఇప్పుడు లడావుల్లో ఉన్నాను. తర్వాత ఆడుతాను. ఎలా పాపలేదు జాగ్రత్తగా మనము బ్రతకవలసిన వారమై ఉన్నాం. మన కుటుంబాన్ని బ్రతికించవలసిన వారమై ఉన్నాం. మన తోటి వారిని రక్షించవలసిన ఈ మాట నా మాట అంటే అధికంగా హెచ్చించుకో. ఒక్కసారి ఏమైనా మాట్లాడిన మాట, నాతో మాట్లాడిన మాట జ్ఞాపకం చేసుకుని సరి చేసుకుని ఆత్మీయ జీవితం భక్తిని తీసుకోవాలి. మాట చెప్పేసుకోవాలి. నేను నమ్ముకున్నా కదా, నాకు ఏదైనా జరిగితే దేవుడి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయమని మనుషులు చేసుకోవాలి. నేను నాకేమైనా అయిందనుకో అందరూ ఒప్పుకుంటారు కాబట్టి దేవుడు నేను ఎన్ని బుద్ధి తప్పు పనులు చేసినా దేవుడు ఆశీర్వదించి చెప్పడం. దేవుడు అక్కడే పడించుకో. ఆయన న్యాయమును అప్పుడో నువ్వు నేను గోడైపోతే దేవుడు అనుకోలే. నువ్వేమోని అనుకుంటున్నావు. నువ్వు నేను కొంతమందికి ఈ రకమైన ఆలోచన. నేను అప్పుడు దేవుడు అనుకున్నాను, నాకు ఏదైనా అయిందనుకో మా ఊళ్ళో అందరూ ఎందుకు జరిగింది అనుకుంటారు. కనుక నాకు దేవుడు నేను ఎక్కడ చేసినా నేను చేశాను.
కాబట్టి ఇంకొకటి, నేను కాబట్టి ఇంకొకటి. దేవుణ్ణి ఎవరు ఆపలేదు. ప్రభావాలు తగ్గిస్తానే జాగ్రత్తగా పక్షం దిద్దుకుంటారు. దేవుడితో సమాధానం పడతారు. దేవుడు మాట వింటారు. మాటలతో కాదు. ఎలా అని చెప్పాడు, ఎంత బంగారం ఇచ్చిన మాట అన్నాడు. ఆడు ఇవ్వలేదు, ఇంకా వీడు మారేపోయినాడు. ఎలా డబ్బు బంగారంగా పంపిలా, అప్పుడే మాటలతోనే మారిపోయాడు. ఇంకా నీకు ఆశీర్వాదం రాలా గట్లా, అప్పుడే నువ్వు సైతాన్ని మరి వెండి బంగారం ఇచ్చినా మారిపోయింది. ఇవ్వకుండానే మారిపోయాడు. ఎంత గొప్ప విషయం కదా. ఆశీర్వాదం వచ్చినాక మారలా నువ్వు, ఆశీర్వాదం వచ్చితో మారిపోయి జాగ్రత్తగా మనం వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినట్టు జీవితాల్లో జరగకుండా దేవుడు ఆయన కోపం నడిపించింది. నిజమైన గ్రామం వంటి స్థితి పరిస్థితి ఆత్మీయ జీవితంలో జ్ఞాపకం చేసి సరిచేయి, పరిశీలించండి, కోపం దీనితో అప్పగిస్తుంటాయి. సరిచేయి ఎక్కడ నీ మాట వ్యతిరేకంగా క్షమించి వాతావరణంలో తీసుకొచ్చిన ప్రేరులు అందరూ మనం తెచ్చుకున్న కుమారుడే యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుని కనుగొన్న సహవాసం ఇక్కడ కూడిన మనకు ఎవరైతే దేవుని ఆత్మ కలిగి నడిపించబడుతున్నారో దేవుడి సదాకాలంతో దేవుని దీవించి ఆశీర్వదించుకుందాక.